గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం కింద అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ నేనే స్టూడెంట్ని, నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు 5 రూపీస్ ఫుడ్ అంటే అసలు 5 రూపీస్కి మనకి కాఫీ రావట్లా, టీ రావట్లా. అట్లాంటిది 5 రూపీస్కి కొంచెం బెటర్ ఫుడ్, లైక్ బెటర్ అంటే చాలా బాగుంది. ఇచ్చే పప్పు కానీ రైస్ కానీ మన ఇంట్లో ఎలా వండుకుంటాం ఆ టైప్ రైస్, పప్పు మన ఇంట్లో చేసిన అమ్మ పప్పు లాగే, ఇంకా పెరుగు కూడా లాస్ట్లో. సో చాలా బాగుంది. ఇట్లాంటి గవర్నమెంట్ చాలా పెట్టినందుకు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మంచి నాకు ఆఫ్టర్నూన్ టైంలో పిలిచి ఎవరు అన్నం పెట్టింది, బట్ నాకు ఇట్లా మంచిగా తక్కువ రేట్లో భోజనం ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గవర్నమెంట్కి. ఇట్లాంటి ఇంకా ఏమైనా ఉంటే, లైక్ ఇప్పుడు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, ఇంకా పూర్ పీపుల్ ఉంటారు, తినలేని వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇప్పుడు మన చాలామంది కొంచెం బెగ్గరగా అడుక్కునేలాగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఒక 5-10 ఇస్తే డబ్బుల కంటే భోజనం పెట్టడం అనేది చాలా ముఖ్యం. సో ప్రతి ఒక్కరికి అట్లా అందడానికి తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కరికి కడుపు నిండేలా గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామకృష్ణ అండి. నేను అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను. నాకు 20,000 శాలరీ, కానీ రోజుకు 100 రూపాయలు బయట తింటే భోజనం అయిపోద్ది అని చెప్పేసి నేను అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం తింటున్నాను. టీ రావట్లేదండి 5 రూపాయలకి. టీ తాగాలంటే 10 రూపాయలు 12 రూపాయలు అవుతుంది. మనకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి 2 కూరలు వేసి, ఒక పప్పు వేసి, పచ్చడి వేసి, పెరిగేసి మనకి ఇట్లా పెడుతున్నారంటే చాలా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనకి అన్నా క్యాంటీన్ అనేది ఉంటే మనకి చాలా బాగుంటుందండి. రోడ్డు మీద మళ్ళాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తింటారండి. ఇది సామాన్యుడు తినాలని ఏం లేదండి. జాబ్ చేసేవాడు తినొచ్చు, వాళ్ళ తినొచ్చు, ఇలా తినొచ్చు, అందరి కోసం పెట్టారు. సో నా పేరు సంధ్య, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఫుడ్ తింటున్నాను. 5 రూపీస్కి లైక్ 1 రైస్, ఇంకా 2 కర్రీస్ అండ్ 1 పచ్చడి, కర్డ్ ఇవన్నీ బాగా పెడుతున్నారు. రెగ్యులర్గా మేము అన్నా క్యాంటీన్కి వస్తాం. చాలా బాగుంటుంది ఫుడ్. పప్పు, తర్వాత కర్రీస్, చట్నీ, పెరుగు వేస్తారు. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నాం. కాంప్లిమెంటరీగా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సీఎం సార్. నా పేరు రామకృష్ణ అండి. నేను అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను. నాకు 20,000 శాలరీ, కానీ రోజుకు 100 రూపాయలు బయట తింటే భోజనం అయిపోద్ది అని చెప్పేసి నేను అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం తింటున్నాను. టీ తాగాలంటే 10 రూపాయలు 12 రూపాయలు అవుతుంది. మనకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి 2 కూరలు వేసి, ఒక పప్పు వేసి, పచ్చడి వేసి, పెరిగేసి మనకి ఇట్లా పెడుతున్నారంటే చాలా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనకి అన్నా క్యాంటీన్ అనేది ఉంటే మనకి చాలా బాగుంటుందండి. రోడ్డు మీద మళ్ళాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తింటారండి. ఇది సామాన్యుడు తినాలని ఏం లేదండి. జాబ్ చేసేవాడు తినొచ్చు, వాళ్ళ తినొచ్చు, ఇలా తినొచ్చు, అందరి కోసం పెట్టారు. 5 రూపాయల భోజనం ప్రతి ఒక్క పేదవాడికి ఆకలి తీస్తుంది. చాలా మంది అన్నం 5 రూపాయలు ఉచితంగా, 5 రూపాయలు అంటే 5 రూపాయలకి టీ కూడా రాదు. ఈ పథకం చాలా ప్రతి ఒక్క మధ్యతరవాడు, పేదవాడు, అవసరమైతే లబ్ధిదారుడు, అవసరమైతే డబ్బున్న వ్యక్తులు కూడా అవసరమైతే భోజనం తినవచ్చు. ఇది చాలా మంచి ఆహారము. ఈ ఆహారానికి ఎవరు విమర్శించే రైట్స్ లేదు. చాలా విశేషమైన ఆహారము. కూటమి ప్రభుత్వంలో బాగానే అందుబాటులో బాగానే ఇంకొద్దిగా సదుపాయం నుండి చేస్తే దాని వరకు మేలు అవుద్ది. అంతే, దానికంటే అంతా అందరికీ వెళ్ళే సదుపాయం బాగానే ఉంది. అంత బయట క్లాస్ వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. మొత్తానికి అందుబాటులో అయితే మొత్తం బాగానే ఉంది. ప్రత్యేకంగా చేసింది. నా పేరు మొరారి వెంకటరత్నం అండి. బందర్ మండలం, కృష్ణా జిల్లా, సీతారాంపురం. సార్, అన్నదాత సుఖీభావ డబ్బులు పడినాయి మీకు? నాకు 3 విడతలు పడినాయండి. ఈ పరిపాలన మట్టికి నాకు 3 విడతలు పడి వ్యవసాయానికి ఉపయోగించుకున్నాను. ఊడిపోలకు కానీ పిండికి కానీ ఉపయోగించుకున్నాను. నాకు 3 విడతలు అన్నదాత సుఖీభావ వేశారు కాబట్టి రైతుకు చాలా ఉపయోగపడినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. వేమల నాగేశ్వరరావు అండి మా పేరు. సీతారాంపురం, బందర్ మండలం, కృష్ణా జిల్లా. మాకు అన్నదాత సుఖీభావ కింద 3 విడతలుగా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇచ్చినారు. కావున ఈ ఎరువులకి మేము వాడుకున్నాము, వ్యవసాయానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.